వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజున ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. ర్యాలీగా రామ్ కళ్యాణ మండపం వరకు బయలుదేరి వెళ్లి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ పోరాట వ్యతిరేక సమితి నాయకుడు అడ్వకేట్ ఈశ్వర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 7 మంది కమిటీ భారతదేశ రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాలలో ఉన్న వారందరూ ఒకే వర్గానికి చెందినవారు కానీ వారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణపై తీర్పు 341 ఆర్టికల్ విరుద్ధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మరియు 40 కోట్ల ఎస్సీల రిజర్వేషన్ బుద్ధపేట విధంగా తీర్పు వచ్చింది. అట్టి తీర్పు పైన రివ్యూ పిటిషన్ వేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బిల్లు పెట్టనివ్వకుండా అడ్డుకుంటాం. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నసరుల్లాబాద్ మండలాల్లోని అన్ని గ్రామాల మాలలు, పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని వ్యతిరేక పోరాటమని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు నసరుల్లాబాద్ మండలంలో ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీని వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దానికి నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఈరోజు నసరుల్లాబాద్ మండలంలో మాలమానాడు మండల కమిటీ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో అది వాస్తవంగా ఎస్సీ ఎస్టీని వర్గీకరణ చేయాలనేది అది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. ఆర్టికల్ 341 క్లియర్గా చెప్తా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 క్లియర్ రాయించబడినది. ఎప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేంత వరకు వాళ్ళని విడదీసే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆర్టికల్ 341 ప్రకారము ఎస్టీలను ఎప్పుడు కూడా విభజించే పరిస్థితి లేదని చెప్పి ఆయన రాయడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కొమ్ము కాసుకొని సుప్రీంకోర్టు వాళ్ళతో చేయి కలిపి ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా ఈరోజు మాకు ఎస్సీ ఎస్టీల యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీల 40 కోట్ల మంది ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీల యొక్క బొందబెట్టడానికే ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆ తీర్పును ఖండిస్తాము. తప్పకుండా మేము చట్ట ప్రకారమే మళ్ళీ ఏదైతే 7 ఉన్నటువంటి ధర్మస్థానం ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకిస్తూ మేము వెంటనే రీపిటిషన్ కూడా ఫైల్ చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా 9 మంది ఉన్నటువంటిది కానీ లేదా 9 మంది లేదా 11 మంది ఉన్నటువంటి ధర్మస్థానం వెళ్తాము.